రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈరోజు బ్రిడ్జి నుండి మహాలక్ష్మి శివరస్త వరకు సిపిఐ 100 సంవత్సరాల శతజయ ఉత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి మహాలక్ష్మి టెంపుల్ వద్ద ఇలా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఇలా ప్రధానంగా చూస్తే దేశంలో ఈ యొక్క ప్రాంతంలో వందల ఎకరాల భూములు తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కొట్లాడి రైతులకు పంచిన ఘనచరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీది. ప్రధానంగా చూస్తే దున్నేవాడికి భూమి కావాలి, కూలీకి రేట్లకు అనుకూలంగా ఉండాలనేది కమ్యూనిస్టు పార్టీ రైతు కూలీల సంఘాలు పెట్టి రైతు కూలీల కోసం, వ్యవసాయ కార్మిక సంఘాల కోసం ఎన్నో పోరాటాలు చేసి అమరులైనటువంటి ఈ యొక్క ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఇక ప్రాణాలకు సైతం లెక్క వేయకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి ఎంతోమంది ఉత్తగిరిల్లో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. ప్రధానంగా చూస్తే 100 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ యొక్క కార్మికులకు, నిరుపేదలకు వాళ్ళ ఒక భవిష్యత్తు తరానికి ఉపయోగపడుతుందని ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని వేములవాడ నియోజకవర్గ స్థాయిలో పూర్తిగా దళితుల జాగాలో బ్లాక్ లిస్టులో పెట్టి కొన్ని పట్టాలను రద్దు చేసి లాక్కోవడం జరిగింది. ప్రధానంగా ఇలా మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఆ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పార్టీని ఇలా మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇలా నాంపల్లి పల్లగుట్టలో దళితుల మైనార్టీ కులాలకు చెందిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలను ఎందుకు లాక్కున్నారని మేము అడుగుతాం. ప్రధానంగా చూస్తే ఇలా మరిపల్లి లాంటి ప్రాంతంలో దళితుల ఒక జాగాలు బ్లాక్ లిస్టులో ఎందుకు పెట్టిరని మేము అడుగుతూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీని. ఇలా అదొక్కటే కాకుండా వేములవాడ, తిప్పాపురం, బూడిదికుంట్లో ఇలా ఆ ఒక్క సాగు చేసుకుంటున్నటువంటి దళితుల జాగాలు ఇలా ఎందుకు లాక్కోవడం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా పూర్తిగా పోడు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చుట్లో ఎందుకు లోపం జరిగిందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ఆ పోడు జాగాలలో కేసులు ఎందుకు ఎత్తివేయలేదని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థ చేయవలసిన అవసరం ఉంది. ధర్నీ లొసుకులతో ఇలా కార్మికులకు, రైతులు, ఒక పేద కుటుంబాలకు చెందినటువంటి జాగలను విచ్చలవిడిగా ఇలా ఆ వేరు పేర్లతో, ఆ ఒక్క పేరుకు అనుబంధం ఉన్న పేర్లతో ఎక్కియడం జరిగింది. దాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని, సీఎం రేవంత్ రెడ్డి గారిని. ఆ ఒక కార్మికులు, మన నిరుపేదల జాగలను, రైతుల జాగలను వాళ్ళకు ఇప్పుడు కొత్తగా పెట్టిన ఆర్ఐ చట్టంలో దాన్ని సవరణ చేసి రైతుల జాగాలు రైతులకు ఎక్కియాలి. అదేవిధంగా ఈ ఒక వేములవాడ ప్రాంతంలో కేసీఆర్ చేసినటువంటి పనులు ఇలా ఎక్కడో ఎర్రవెల్లిలో మొదలుపెట్టి డబల్ బెడ్రూమ్లు వేములవాడలకు వచ్చే వరకు లోపం జరిగిందని మేము గతంలో కూడా చెప్పినాం. ఇలా ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు, దేవస్థానం ఉన్నది, ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే నిర్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అందివ్వాలి. అదేవిధంగా అప్పుడు 1965లో ఆ ఒక్కటి నాంపల్లి బూడిదకుంట్లో ఇచ్చినటువంటి పట్టాలు సిపిఐ ఎమ్మెల్యే రాజేశ్వరరావు గారు అప్పుడు ఇచ్చినటువంటి పట్టాలను ఇప్పుడు లాక్కోవడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అవి పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గ స్థాయిలో ఏవైతే లాక్కున్నారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాల్లో వాళ్ళకు అందించాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము. ప్రధానంగా మేము అడిగేది ఒక్కటే, ఈ ఒక ప్రాంతంలో పద్దామెల్లారెడ్డి గారి కాంచ విగ్రహం ఇక్కడ సిరిసిల్ల లాంటి ప్రాంతంలో పెట్టాలి. అదేవిధంగా ఇలా సింగిరెడ్డి భూపతి రెడ్డిది పెట్టాలి. ఈ ప్రాంతంలో గుమ్మి పుల్లయ్య ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఎన్నో పోరాటాలలో, సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి ఘనచరిత్ర గుమ్మి పుల్లయ్య గారికి ఉన్నది వేములవాడ ప్రాంతంలో. ఇలా అప్పుడు జంగు సిపాయిల కాడికెళ్ళి మన నెక్కర్ పోలీసులను కూడా తరిమి కొట్టే పాత్రలో నాది ఉన్నదని చెప్పేది కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు. ఆ ఒక కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారి విగ్రహం కూడా వేములవాడ లాంటి ప్రాంతంలో పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా పేదవాళ్లకు, దున్నేవారికి భూమి కావాలనే విధానంతో కమ్యూనిస్టు పార్టీ 1000 ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర. ఇలా దున్నే వాళ్లకు భూమి కూడా ఇవ్వాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఇలా వేములవాడ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా ఎస్సీల జాగాలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. 1 st of all ఇలా ఈ ఒక ప్రాంతంలో మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు
రాష్ట్ర విప్ గారు ఆదిశీలనని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా వెమ్లవాడనైతేనేమి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎల్లమ్మ దగ్గర ఉన్నటువంటి ఎస్సీల జాగాలు బ్లాక్ లిస్టులకి తీసి అది సవరణ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నాంపల్లి పల్లగుట్ట జాగాలు కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన జాగాలు అప్పుడు కాంగ్రెస్ హయాంలో సిపిఐ ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు ఇచ్చినటువంటి పట్టాలను అవి కూడా పునర్నిర్మాణించి ఆ ఒక రైతులకు అందించాలి. అదే తిప్పాపురం బూడిదగుంట కూడా ఆ రైతుల జాగాలు రైతులకు అందించాలి. అదేవిధంగా మరిపెల్లి ఆ రైతుల జాగాలు వాళ్ళకి అందించాలి. కొండంచెర్లో 80 ఎకరాలు పోటీ చేసుకుంటున్నటువంటి రైతుల జాగాల్లో అక్రమ కేసులు పెట్టి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరుకొట్టడం జరిగింది. ఆ ఒక్క జాగాలకు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా నాంపల్లి ఇస్లాం నగర్లో 100 సంవత్సరాలుగా తుర్కాసీలు నివసిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇంటి పన్ను కడతా ఉన్నారు. ఇలా వాళ్ళు ఎన్నో టాక్సీలు కడతా ఉంటే నల్ల పన్నుల కడికెళ్ళి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా అగ్రహారం మేయూర్ బాబా గుడి పక్క ఉన్న తుర్కాసీలకు ఇలా డబల్ బెడ్రూమ్ లేవు. ఇక్కడక్కడ తుర్కాసీలకు ఆ ఒక స్థలాలలో డబల్ బెడ్రూమ్లకు లోన్లు కేటాయించి వాళ్ళ ఒక జాగాలకు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ 100 సంవత్సరాల చిత్తజయ సిపిఐ ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సవరణ ఇలా ఉద్యోగ సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇవాళ ఏది మన సమగ్ర శిక్షణ అభియామి ఈ యొక్క ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఇప్పుడు చేయబట్టి 14 రోజులు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ ఉద్యోగాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యోగాల కోసం ఆలోచన చేసి ఇలా ఎక్కడెక్కడో పెడతా ఉన్నారు. ఉన్నత చదువులు చదివి విద్యావంతులు మేధావి వర్గం ఇలా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తూ ఉన్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాలు మొన్న వచ్చినటువంటి కొత్త రాష్ట్రాలు కూడా ఇలా కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్తా ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి. మున్సిపాలిటీని అయితేనేమి, గ్రామ పంచాయతీని అయితేనేమి, అదేవిధంగా అంగన్వాడీ టీచర్లను కానీ, ఈ అంగన్వాడీ ఆయాలను కానీ, ఇలా NHM స్కీమ్ వర్కర్లను కానీ, సెకండ్ ఏఎన్ఎంలను కానీ ఇలా ఉద్యోగ సంఘాలు మొత్తము ఇలా దేవస్థానం కార్మికులను కూడా పూర్తిగా దేవస్థానం కార్మికులకు వస్తే ఇలా వాళ్ళకి ఇచ్చేది 22,000 దాకా వస్తే కాంట్రాక్ట్ బేసిక్లో వాళ్ళకు 13,500 14,000 ఇచ్చుకుంటా దాటేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ కార్మికులకు కూడా అదే విధానం జరుగుతూ ఉంది కాంట్రాక్ట్ బేసిక్లో. ఇలా చూస్తే ఆర్టీసీ డిపోలలో పనిచేస్తూ ఉన్న ఊడ్చే కార్మికులకు కూడా కాంట్రాక్టర్లు వచ్చే జీతం ఒక్కటే, కార్మికులకు ఒక జీతం. ఇలా అవన్నీ సవరణ చేయని విడలో సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సిద్ధమైంది చేయడానికని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.